హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బంపర్ నోటిఫికేషన్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 815 గవర్నమెంట్ జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 45,000 శాలరీ అయితే ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అర్హత వచ్చేసి 10+2 ఇంటర్ మాత్రమే. అలాగే ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. మనతోటి నిరుద్యోగులకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీలైనంత మందికి మీ స్నేహితులకి రిలేటివ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు అందించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 815 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల విడుదలైతే ఏఓసీ సెంటర్ రిక్రూట్మెంట్ 2024 లేటెస్ట్ జాబ్ అప్డేట్. ఫ్రెండ్స్, ఇవి ఎవరైతే మిస్ చేసుకోవద్దో అలాగే ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 815 జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కోర్స్ సెంటర్ నుండి 815 జూనియర్ అసిస్టెంట్, ఫైర్మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ చేయడానికైతే రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అలాగే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి 10th ఇంటరు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు అయితే చేసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు అయితే అప్లై చేసుకోవాలి. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, పోస్టుల వివరాలు వాటి అర్హతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్మీ ఆర్డినెన్స్ కోర్స్ సెంటర్ నుండి 815 పోస్టులకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. పోస్టులు వాటి అర్హతలు మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఫ్రెండ్స్, అవి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 27 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారైతే దరఖాస్తు చేసుకోగలరు. అలాగే ట్రేడ్ మ్యాన్ మేట్ ఈ పోస్టులు వచ్చేసి 389 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అర్హత కలిగిన వారైతే అర్హులు. ఫ్రెండ్స్, పిన్ టు పిన్ అయితే ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు వచ్చేసి 247 పోస్టులు అయితే ఉన్నాయి. 10th అర్హత కలిగిన వాళ్ళైతే అర్హులు. అలాగే మెటీరియల్ అసిస్టెంట్ వచ్చేసి 19 పోస్టులు అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళైతే ఈ పోస్టులకి మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్టులు అయితే 11 మాత్రమే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి అర్హత కలిగిన వాళ్ళైతే అర్హులు. ఫ్రెండ్స్, ఈ దీంట్లో ఇంటర్మీడియట్ టు డిగ్రీ కంటే 10th చదివిన వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే పర్మనెంట్ ఉద్యోగాలు కనుక ఎవరు అయితే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్టులకు ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 22 వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోగలరు. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పోస్టులకి ఎంత వయసు ఉండాలి అనే వివరాలని ఇప్పుడు మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 18 నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళైతే దరఖాస్తు అయితే చేసుకోగలరు. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాల వయోసడలింపు అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాల వయోసడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వయసు ఉన్నవాళ్ళు అలాగే ఈ కేటగిరీ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వయసును క్యాలిక్యులేట్ చేసుకొని ఈ వయసు మీకు అప్లై చేసుకోవడానికి అర్హులు అనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ వీళ్ళు ఎలా చేస్తారనే విధానాన్ని సింపుల్గా మన వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏఓసీ సెంటర్ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఈ 2 స్టేజ్ల్లో రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్
వీటికి సంబంధించిన టాపిక్స్ నుండి అయితే ప్రశ్నలు వస్తాయి. అలాగే ఇంగ్లీష్, హిందీలో ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకసారి ఆలోచించి రాయడం అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది అనే వివరాలని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంపికైన అభ్యర్థులకి పోస్టులను అనుసరించి నెలకు 30,000 రూపాయల నుండి 45,000 రూపాయల వరకు జీతాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే అంటే పే స్కేల్తో పాటు టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇతర అలవెన్స్లు, ఈ అలవెన్స్లు కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అందుకని ఈ పోస్టులను మిస్ చేసుకోవడం మాత్రం అస్సలు వదలొద్దు. అలాగే ఈ పోస్టులు కొట్టడం కూడా అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక గట్టిగా అయితే ప్రయత్నం చేయాలి. అందుకే ఇప్పటి నుంచే మీరు అప్లై చేసిన రోజు నుంచే మీరు ఈ పోస్టులకి అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ పోస్టులకి ఇంకా మరెన్నో వివరాలు ఈ పోస్టుల గురించి మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వివరాలను అయితే మన వీడియో ద్వారా ఇప్పుడైతే మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు అయితే 100 రూపాయలు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇతర ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అయితే ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అందుకని ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ ఫోటో ఒకటి, అలాగే సిగ్నేచర్ స్కాన్ చేసిన డాక్యుమెంటు, అండ్ 10th, ఇంటరు, డిగ్రీ అర్హత సర్టిఫికేట్సు, అలాగే స్టడీ సర్టిఫికేట్సు, అలాగే కుల ధృవీకరణ పత్రాలు ఇవన్నీ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి. అంటే అప్లై చేసే ముందు ఇవన్నీ జాగ్రత్తగా కలెక్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి అనే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్ లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు అయితే చేసుకోగలరు. ఈ రెండుని అంటే నోటిఫికేషన్ని, అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే లింకుని, ఈ రెండింటిని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. లింకును ఒకసారి ఓపెన్ చేసి నోటిఫికేషన్ లింకు ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నోటిఫికేషన్ మొత్తం చదివి ఈ అర్హత ఉంటే తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకోవడానికి అప్లై లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.